నమస్కారం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. 3 రాజధానుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు. చంద్రబాబుకు చెప్పు దెబ్బ. గాలి సింగ్ అలియాస్ రబ్బర్ సింగ్ అలియాస్ గబ్బర్ సింగ్ అలియాస్ ప్యాకేజ్ స్టార్కి చెంప దెబ్బ. రఘురామకి పొట్టికాయలు, చిన్నబాబుకి పప్పుకి అక్షింతలు. అబ్బే, ఇవి నేను చెప్పనండి. ఇట్లా నేను చెప్పకూడదు. ఎందుకంటే న్యాయస్థానాలు అనేవి దేవాలయాలు, న్యాయమూర్తులు అనేవాళ్ళు దేవుళ్ళు. భారత రాజ్యాంగం ప్రకారం నిందితులనైనా సరే కొట్టేందుకు, తిట్టేందుకు న్యాయస్థానాలకు కానీ న్యాయమూర్తులకు కానీ భారత రాజ్యాంగం అవకాశం కల్పించలేదు. న్యాయమూర్తులు కూడా తిట్టకూడదు, అక్షతలు వేయకూడదు, మొట్టికాయలు వేయకూడదు. న్యాయస్థానాలు దేవాలయాలు, మసాజ్ సెంటర్లు కావవి. జగన్కి భారీ షాక్. ఏంట్రా షాక్? ఏమైంది జగన్కి? ఆయన ఎలక్ట్రిసిటీ వైర్లు పట్టుకోలేదే, ఆయనకి ఎందుకు షాక్ తగులుతుంది? పచ్చ మీడియాకి, పిచ్చి మీడియాకి, దుష్ట చతుష్టయానికి భారీ షాక్. ఎలక్ట్రిక్ తీగ పట్టుకోకపోయినా సరే వాళ్ళకి షాక్. రాజధాని వస్తుందని ముందే తెలిసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా అమరావతి, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో 29 గ్రామాలే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రభుత్వం సేకరించిన 33,000 ఎకరాల్లో, అవి కాకుండా రైతుల్ని బెదిరించి కొన్నటువంటి కొంతమంది పచ్చ ప్రజాప్రతినిధులకు, నల్లకోటు వేసుకున్న వాళ్ళకి, నల్లకోటు వేసుకుని ప్రభుత్వ పదవులు అనుభవించిన వాళ్ళు కొన్నారే, వాళ్ళకి భారీ షాక్. రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నారే, వాళ్ళకి నిద్ర పట్టకుండా ఉండేటువంటి మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు జారీ చేసింది. జగన్కి ఊరటనిచ్చేటువంటి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాని జగన్కి షాక్ అని చెప్పి డిబేట్ల మీద డిబేట్లు పెట్టేస్తున్నారే పిచ్చి జర్నలిస్టులు. జర్నలిస్టులుగా మారిపోయారు. వాళ్ళకు కూడా అక్కడ కొంతమందికి స్థలాలు ఉన్నాయి ఆ జర్నలిస్టులకి. అందుకే పచ్చ మీడియా పచ్చ పార్టీని జాకీలు కూడా కాదు, క్రేన్లు పెట్టి లేపుతున్నాయి. ఇట్లా అయినా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలని అందుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నష్టం చేయలేరు పచ్చ మీడియా వాళ్ళు. అమరావతి రాజధాని రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొన్ని పార్టీల నేతలు, కొంతమంది రైతులు 63 పిటిషన్లు దాఖలు చేశారు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. 63 పిటిషన్లు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలి అని. పాపం అక్కడ రైతులను చూస్తే నాకు జాలేస్తోంది. 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. వాళ్ళ పొట్లో కొట్టేసింది పచ్చ పార్టీ, వాళ్ళ నోట్లో మట్టి కొట్టింది బాబు పార్టీ. ఆ బాబు పార్టీకి ఒత్తాసు పలుకుతున్న గ్లాస్ పార్టీకి పచ్చ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నది కత్తి, కొడవలి, సుత్తి పార్టీలు కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందే. ఇది నేను చెప్పట్లా, సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వచ్చినప్పుడు, మొట్టమొదటిసారి ఈ కేసు వచ్చినప్పుడు, కోర్ట్ హాల్ నెంబర్ 1, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ గారు, ఎస్ రవీంద్ర భట్ గారు, జస్టిస్ బేలన్ త్రివేది గారు ఉండేవారు. ఆ రోజున రవీంద్ర భట్ గారు అనివార్య కారణాలతో కోర్టుకు హాజరు కాకపోవడంతో యుయు లలిత్ గారు, బేలన్ త్రివేది గారు బెంచ్ మీద ఉంటే, అయ్యా మీరు గతంలో ఎప్పుడో రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చారు కనుక మీరు బెంచ్ మీద ఉండడం భావ్యం కాదని చెప్పి అప్పటి పిటిషనర్లు ప్రతివాదులు చెప్తే వాదించలేదు, చెప్పారు చీఫ్ జస్టిస్ గారికి. ఆయన బెంచ్ మీద నుంచి తప్పుకుని కొత్త బెంచ్ని ఏర్పాటు చేయమన్నారు. కొత్త బెంచ్ ఏర్పాటైంది. ఆ కొత్త బెంచ్లో జస్టిస్ జోసెఫ్ గారు, కేఎం జోసెఫ్ గారు, జస్టిస్ బివి నాగరత్నమ్మ గారు ఉన్నారు. ఇద్దరు సీనియర్లే, ఇద్దరు అనుభవజ్ఞులు. నాట్ బిఫోర్ మీ అని చెప్పి బెంచ్ మీద నుంచి తప్పుకున్న యు లలిత్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ పిటిషన్ కొత్త బెంచ్ మీదకి రావడం మొదటిసారి. వాద ప్రతివాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మార్చి 3, 2022 హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి. జస్టిస్ హానరబుల్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చీఫ్ జస్టిస్, హానరబుల్ మిస్టర్ జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి అండ్ హానరబుల్ మిస్టర్ జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారు ఇచ్చిన తీర్పు కాపీ ఇది. 3 రాజధానుల అంశం పైన జరిగిన వాదోపవాదాల అనంతరం మార్చి 3వ తేదీన ఇచ్చినటువంటి తీర్పు. ఈ తీర్పులో చాలా విషయాలు ప్రస్తావించింది హైకోర్టు. 6 నెలలలోపు అమరావతిని అభివృద్ధి చేసేసి రైతులతో బాబుగారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసి రోడ్లు వేసేయాలి, ఆఫీసులు కట్టేయాలి,
వసతులు కల్పించాలి, డ్రైనేజీ వ్యవస్థ వేయాలి అనేటువంటి అన్ని రకాలైనటువంటి తీర్పుల్ని. ఈ తీర్పు చదవండి బాబు, అసలు పచ్చ మీడియా వాళ్ళు ఈ తీర్పును ఒకసారి చదవండి. తీర్పులో ఏ ఏ అంశాలు ప్రస్తావించింది హైకోర్టు అనేది ఇగో. ఇందులో వైల్ డిక్లేరింగ్ ది స్టేట్ ఆఫ్ APCRDA కెనాట్ ఎక్సర్సైజ్ పవర్ సుమోటో టు అమెండ్ ఆర్ వేరీ మాస్టర్ ప్లాన్ with cost of 50,000 each, probably by the respondents to the petitioners. The state of Andhra Pradesh and APCRDA are directed to discharge their duties enshrined under Schedule 2 and 3 of Land Pooling Rules 2015. The state and APCRDA are directed not to alienate, mortgage or create any third party interest on the land pooled except for construction of capital city or development of capital region. రాజధానిగానే అమరావతిని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందే. The state and APCRD are directed to complete the process of development and infrastructure in the Amaravati capital city and region, providing basic amenities like roads, drinking water, drainage, electricity in terms of section 58 of APCRDA Act, read with rule number 12(6) of Land Pooling Rules 2015 within 1 month from the date of order. ఒక నెల రోజుల లోపల ఇవన్నీ అమలు చేయాల్సింది. అభివృద్ధి ఇలా చేయండి, రోడ్లు వేసేయండి, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ వ్యవస్థ అన్ని సమకూర్చండి. 1 month, within 1 month. హైకోర్టు జడ్జిమెంట్. ది స్టేట్ అండ్ APCRDA are directed to complete the town planning schemes as per section 61 of APCRDA Act. APCRDA Act ప్రకారంగా ఇది కంప్లీట్ చేయాల్సిందే. ది స్టేట్ ఈస్ డైరెక్టెడ్ టు కన్స్ట్రక్ట్ అండ్ డెవలప్ అమరావతి క్యాపిటల్ సిటీ అండ్ క్యాపిటల్ రీజన్ within 6 months time as agreed in the terms and conditions of development agreement cum irrevocable general power of attorney in form 9.14 provisions of APCRDA Act and Land Pooling Rules 2015. The state and APCRDA 6 నెలల్లో అభివృద్ధి చేయమని చెప్తోంది. The state and APCRDA shall develop the reconstructed plots belonging to land owners in Amaravati capital region by providing approach roads, drinking water, electricity connections to each plot, drainage etc. to enable the same to be fit for habitation in the Amaravati capital city. 7. The state and APCRD are further directed to deliver hand over the developed reconstruction plots in Amaravati capital region on ground to the landholders who surrendered their land as promised by the state within 3 months from the date of this order అని తీర్పు చెప్పారు హైకోర్టు. ఇది హైకోర్టు తీర్పు. ఈ తీర్పు అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆలస్యం జరిగింది. ఆలస్యం జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది కనుక నేను చెప్పలేకపోతున్నాను. చాలా ఆలస్యం జరిగిపోయింది. వాదులు ప్రతివాదుల్లో ఇద్దరిది తప్పు ఉన్నది అక్కడ. ఆలస్యానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు కానీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్, కాసాని జగన్మోహన్ రెడ్డి తదితర అందరూ కూడా చాలా చక్కగా వాద ప్రతివాదనలు వినిపించారు. మఫూజ్ నజ్కీ గారు, హరినాథ్ గారు, మెట్ట చంద్రశేఖరరావు, గవర్నమెంట్ ప్లేడర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాదించారు ప్రభుత్వం తరఫున. పిటిషనర్స్ తరఫున సంజయ్ సోరనేని, ఉన్నం శ్రవణ్ కుమార్, భరద్వాజ్ అసోసియేట్స్, పివిఎన్ కిరణ్ కుమార్, కారుమంచి ఇంద్రనీల్ బాబు, సుధాకర్ రావు అంబటి, పొన్నేకంటి మల్లికార్జునరావు, జీవీఆర్ చౌదరి, డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు, అలా 34 మంది వాదించారు పిటిషనర్ల తరఫున. ప్రభుత్వం తరఫున 6 వాదించారు. వాద ప్రతివాదనలు విన్న తర్వాత 8 మంది వాదించారు ప్రభుత్వం తరఫున. గవర్నమెంట్ ప్లేడర్ ఫర్ లెజిస్లేటివ్ అఫైర్స్, గవర్నమెంట్ ప్లేడర్ ఫర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 8 మంది. మొత్తం పిటిషన్లు 195. 1వ నెంబర్ నుంచి మొదలెడితే 195 పిటిషన్లు. ఇది మార్చి 3వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆలస్యం చేసినా కూడా కొన్ని కారణాల వల్ల SLP నెంబర్ C
18823/18884/2022 స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఇన్ని పేజీలు ఉన్నది, చదవండి. పచ్చ మీడియా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇన్ని పేజీలు ఉంది. ఒక పేజీ అన్న చదివారా? మీరు డిబేట్లలో కూర్చుంటారు, డిబేట్లలో మాట్లాడతారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళని ప్రోత్సహిస్తారు. తీర్పులు చదవకుండా డిబేట్లు పెడుతున్నారు మీరు మీడియాలో. అభ్యంతరకరం. అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద కూడా వస్తారు మీరు. జాగ్రత్తగా డిబేట్లు పెట్టండి పచ్చ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ 18823/18884 వేసిన పిటిషన్ లో ముఖ్యాంశాలు: వెదర్ ది హానరబుల్ హైకోర్ట్ కెన్ ఇష్యూ ఎ కంటిన్యూస్ మ్యాండమస్ టు ది స్టేట్ టు కంప్లీట్ ఎ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ క్యాపిటల్ ఇన్ ఎ పర్టికులర్ రీజన్. ఒక రాజధానిని అభివృద్ధి చేయడానికి ఇంత సమయం మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు ప్రభుత్వానికి జారీ చేసే అధికారం హైకోర్టుకి ఉందా? Whether the doctrine of legitimate expectation and promissory estoppel can be invoked for preventing a state from making a legislation. ఇది చాలా ఇంపార్టెంట్. వేసింది 1H లో 1 స్పెషల్ లీవ్ పిటిషన్ లో. వెదర్ ది డాక్ట్రైన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రామిసరీ ఎస్టాప్డ్ కెన్ బి ఇన్వోక్డ్ ఫర్ ప్రివెంటింగ్ ఏ స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఏ లెజిస్లేషన్. చట్టం చేసే అధికారము రాష్ట్ర శాసనసభకు లేదని చెప్పేటువంటి అధికారము రాష్ట్ర హైకోర్టుకి ఉన్నదా? వెదర్ ఏ గవర్నమెంట్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఇర్రివర్సిబుల్లీ బౌండ్ బై ది పాలసీస్ అనౌన్స్మెంట్ మేడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్స్. గత ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలని మార్చే అధికారము తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వానికి ఆ చట్టాలని మార్చే అధికారం ఉందా లేదా? వెదర్ ది కాంపిటెన్స్ ఆఫ్ ఎ లెజిస్లేచర్ టు ఎనాక్ట్ ఎ లా కెన్ బి డిసైడెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కంటెంప్లేటెడ్ ఇన్వేషన్ ఆఫ్ ఎ రైట్. శాసనసభకి చట్టాలు చేసే అధికారం ఉందా లేదా అసలు? వెదర్ దేర్ కెన్ బి ఎవర్ బి ఏ వెస్టెడ్ రైట్ ఇన్ ఎ మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్ లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా? వెదర్ ఏ స్టేట్ లెజిస్లేషన్ కాన్స్టిట్యూటింగ్ ఏ లోకల్ బాడీ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ఏ క్యాపిటల్ టు బి నోటిఫైడ్ బై ది స్టేట్ అండర్ సెక్షన్ 3 thereof could be treated as an act of legislature delegated to it under Article 258 of Constitution, while constituting a plenary legislation, Act number 6 of 2014 referable to Article 3 and 4 of the Constitution, contrary to the express intent and text of the said Act, more particularly Section 5 and 6 of Act number 6 of 2014, stands a foundational pleading in the writ petitions and introduced as an argument after the repeal of Act number 11 of 2021. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా రాజధానిని నిర్ణయించుకునే అధికారానికి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. రాష్ట్ర రాజధాని ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ జూన్ 1, 2024 వరకు ఉన్నా కూడా బాబు గారి ప్రభుత్వం ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సును కూడా తొక్కిపెట్టి దాన్ని ఆ శివరామకృష్ణన్ గారి రిపోర్ట్ను పక్కదారి పెట్టి నారాయణ గారితో కమిటీ వేసేసుకుని నారాయణ అనిపించేసుకుని కావలసిన వాళ్ళందరికీ ఫలానా తోట రాజధాని వస్తుంది, భూములు కొనుక్కోండి, పొలాలు కొనుక్కోండి, స్థలాలు కొనుక్కోండి, ఇళ్లు కట్టుకోండి అని చెప్పేసి ఓటుకు నోటు కేసు హైదరాబాద్ లో నమోదు కాగానే కట్టుబట్టలతో కరకట్టగా పరారై వచ్చేసి రాజధాని ఇక్కడే అని చెప్పి శాసనసభలో ప్రవేశపెట్టి అందరూ కొనుక్కున్నాక 3 పంటలు పండే చక్కటి భూమిని సర్వనాశనం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి ఏకైక వ్యక్తి బాబు గారే, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, ప్రభుత్వ భూమి ఉన్న చోటే రాజధాని కట్టండి అని. రైతుల దగ్గర భూములు లాక్కుని అవి తీసుకుని హెరిటేజ్ కంపెనీకి, బాలకృష్ణ గారి వియంకుడు గారికి, నల్లకోటేసుకున్న మాజీ ప్రభుత్వ అధికారులకి, జర్నలిస్ట్ కాస్త జర్నలిస్ట్ గా మారినటువంటి పచ్చ మీడియా ప్రతినిధులు కొంతమందికి, పచ్చ పార్టీ ప్రజాప్రతినిధులకి, పచ్చ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులకి, కొంతమంది మాజీ మంత్రులకి, కొత్త మంత్రులకి, ప్రస్తుత మంత్రులకి, అప్పుడున్న మంత్రులకి కేటాయింపులు జరిపేశారు తక్కువ ధరకి. కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటానంటే ఎకరం 4 కోట్లు చొప్పున చెప్పారు. అటువంటిది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టుకుంటామంటే వాళ్ళకి ఎకరం 10 లక్షల చొప్పున ఇచ్చేశారు బాబు గారి ప్రభుత్వం. ఇది న్యాయమా? ఏ కోర్టు అయినా అంగీకరించాల్సిన విషయమేనా ఇది? దాని మీద కూడా భారత రాజ్యాంగము ఆర్టికల్ 258 ప్రకారంగా రాజధానిని నిర్ణయించుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే కట్టబెట్టింది. దీనికి సంబంధించి కోర్టులో వాదన జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉందని చెప్పి అఫిడవిట్ లో దాఖలు చేసింది. డిక్లరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్ 4, ది హానరబుల్ హైకోర్ట్ హ్యాస్ ఇన్ ఎఫెక్ట్ held that the state legislature cannot pass any such legislations
ఇన్ ది ఫ్యూచర్ ఆల్సో. ఇక ముందు కూడా చట్టాలు చేసే అధికారము రాష్ట్ర శాసనసభకు ఉందా లేదా? హవెవర్, after the state is created, it is the state alone which can decide on the place from which it desires to function. To hold that it is the Parliament Union which alone can decide on the status of the capital of a state is not only incongruous but is also completely destructive of the basic federal structure of the constitution which has been affirmed by the Honorable Court in State of Punjab versus State of Haryana and others 2002 to SCC 507. రాజధాని ఎక్కడ ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. వర్షాలు వస్తే అమరావతి ఈ రకంగా మునిగిపోతుంది. బాబు గారు పెట్టిన అమరావతిది, రాజధానిగా పెట్టినటువంటి అమరావతి పరిపాలన వికేంద్రీకరణ జరగకూడదు, అధికార వికేంద్రీకరణ జరగకూడదు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకూడదు. ఇది బాబు గారు పచ్చ మీడియా దుష్ట చతుష్టయం రాష్ట్రంలో సృష్టిస్తున్న విధ్వంసం. తమ అవినీతిని, ఏది బాబు అండ్ కంపెనీ దుష్ట చతుష్టయ అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద లేనిపోని అపనిందలు వేస్తున్నాయి, అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. ఇలా మునిగిపోయే ప్రాంతం రాజధానిగా కావాలా తెలుగు ప్రజలకి? నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్. 1,11,000 రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్ర రాజధాని నిర్మాణానికి. అసలే అప్పులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది విభజన తర్వాత. అటువంటి రాష్ట్రానికి 1,11,000 కోట్ల రూపాయలతోటి రాజధాని చెయ్యాలా? గతంలో రాజధానిగా ఉన్న కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా ఏర్పరచకూడదా బాబు గారు? ఒకప్పుడు రాజధాని ఆంధ్రప్రదేశ్కి, అటువంటి తోట హైకోర్టు కూడా పెట్టకూడదా? రాయలసీమలో హైకోర్టు పెట్టకూడదా? రాయలసీమ ప్రజలు, నువ్వు అక్కడే పుట్టావు బాబు, నీకు రాయలసీమ ప్రజల మీద ప్రేమే లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. రాయలసీమ ప్రజల మీద కక్ష కట్టావు నువ్వు, అలాగే ఉత్తరాంధ్ర ప్రజల మీద కక్ష కట్టావు. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయకూడదా? విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ఉంచకూడదా? వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజల మీద కక్ష కట్టావు. అలాగే గుంటూరు ప్రజల మీద విషం నింపుకున్నావు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో నీ పార్టీని ఘోరంగా ఓడించారు కదా అని కోస్తా ప్రజల మీద కూడా విషం నింపుకున్నావు బాబు నువ్వు. బాబు గారు, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి సంచలన తీర్పే తెలుగు ప్రజల్లో కానీ దేశ ప్రజల్లో కానీ న్యాయ వ్యవస్థ మీద చాలా గౌరవం పెరిగింది. ఈ తీర్పుతోటి, ఈ మధ్యంతర ఉత్తర్వులతోటి చాలా గౌరవం పెరిగింది. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించడం సరైంది కాదు అనేటువంటి అభిప్రాయానికి సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్, కేఎం జోసెఫ్ గారు, బివి నాగరత్నం గారి బెంచి జస్టిస్ అభిప్రాయపడింది. అందులో సందేహం లేదు. పిటిషనర్ల తరఫున, ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్ గారు, పిటిషనర్ల తరఫున శ్యామ్ దివాన్ గారు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. 6 నెలల్లో రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అప్పీల్ని కంటెంప్ట్ పిటిషన్లు కూడా వేశారు కొందరు. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని కోర్టు ధిక్కారణ పిటిషన్లు కూడా వేశారు. అన్నిటి మీద ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయమని. అమరావతి రాజధాని పరిరక్షణ రైతులు చాలా మంచి వాళ్ళకి నా సంఘీభావము, రాష్ట్ర ప్రజల సంఘీభావము తెలుపుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులకు ఎటువంటి నష్టము కలిగించరు. 100కి 100 చెప్తున్నాను. అమరావతి రైతులకు కానీ, రాష్ట్ర రైతులకు కానీ రైతు బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారు తప్పితే రైతులకు నోట్లో చంద్రబాబు లాగా మట్టి కొట్టరు. అది గుర్తుపెట్టుకోండి. మీకు న్యాయం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి ఎలా చేయాలి, ఎప్పుడులోగా చేయాలి, నిధులను బట్టి అభివృద్ధి చేస్తారు అనేటువంటి అభిప్రాయానికి సుప్రీంకోర్టు వెలిపుచ్చింది. 6 నెలల్లోగా ఒక రాజధాని అభివృద్ధి సాధ్యమేనా అంటూ ప్రభుత్వం తరఫున, పిటిషనర్ల తరఫున వాదిస్తున్నటువంటి శ్యామ్ దివాన్ గారిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని 3 నుంచి 7 వరకు ఉన్నటువంటి ఆదేశాల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 1, 2, 3, 4, 5, 6, 7 మీద, వీటి మీద. శ్యామ్ దివాన్ గారు ఒక వారం లోపల మళ్ళీ వాదనలు వినిపిస్తాం మేము అని చెప్పి బెంచ్ని కోరితే, లేదు జనవరి 31వ తేదీకి వాయిదా వేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. పిటిషనర్ల తరఫున వాదించిన శ్యామ్ దివాన్ గారి రిక్వెస్ట్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి, దాన్ని అభివృద్ధి ఎలా చేయాలి అనేది హైకోర్టు ఎలా నిర్ణయిస్తుంది అని కేకే వేణుగోపాల్ గారు వాదించారు. దాని మీద సుప్రీంకోర్టు స్పందిస్తూ అన్నీ హైకోర్టే చేసేస్తే అక్కడ కేంద్రం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, రాష్ట్ర మంత్రిమండలి ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, ప్రజాప్రతినిధులు ఎందుకు అంటూ ఒక వ్యాఖ్య చేసింది. 3 రాజధానులు ఏర్పాటు చేయాల్సిన బిల్లు ఏదైతే శాసనసభలో ప్రవేశపెట్టారో ఆ బిల్లుని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసంహరించుకుంది. అది కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. హైకోర్టు తనకు లేని అధికారాల్ని ప్రయోగించినట్లుందని చెప్పి వేణుగోపాల్ గారు వాదించారు. అమరావతిని రాజధానిగా తొలగించట్లేదు. అసలు అమరావతి కూడా ఒక 3 రాజధానుల్లో ఒక రాజధానిగానే ఉంటుంది, న్యాయ రాజధానిగా ఉంటుంది, శాసన రాజధానిగా ఉంటుంది. శాసనాలు అక్కడే చేస్తారు, అసెంబ్లీలోనూ శాసన మండలిలో. 3 రాజధానుల్లో అమరావతి ఒకటే. రైతుల ప్రయోజనాల్ని ప్రభుత్వం పరిరక్షిస్తుంది, దాంట్లో సందేహమే లేదు. రైతుల బాధలు విన్నవించుకుంటాము, ప్రజలకి తెలియజెప్పుకుంటామని చెప్పి ర్యాలీలు తీసి కొంతమంది సొమ్ములు దండుకున్నారు. కొన్ని కోట్ల రూపాయలు చందాలు పోగు చేసుకున్నారు. ఆ చందాలకి లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయో, బాబు గారి దగ్గర ఉన్నాయో, చిన్నబాబు గారి దగ్గర ఉన్నాయో, ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరికి తెలియదు. గ్లాస్ పార్టీ అధినేత దగ్గర ఉందో కూడా తెలియదు. ఎవరి దగ్గర లెక్కలు ఉన్నాయో ఎవరికి తెలియదు. రైతులు, నిజమైన రైతులు ఆ ర్యాలీల్లో పాల్గొన్నారని అయితే ప్రజలు భావించట్లేదు. ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా అక్కడ ప్రజాప్రతినిధి ఇంటి ముందుకు వెళ్ళి తొడలు కొట్టడము చేశారు. అవి రైతులు చెయ్యరు. రైతులు చెమటోడ్చి అన్నదానం చేస్తారు ప్రజలకి. రైతులు తోడలు కొట్టరు ఎప్పుడు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతోటి అందరికంటే నష్టపోయింది, బాధపడుతున్నది బాబు, చిన్నబాబు, పవన్ బాబు, రఘురామ. అక్కడ కోట్లాది రూపాయలు పెట్టి లాభాలు స్థలాలు పొలాలు కొనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకుంటున్నటువంటి కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు, పచ్చపార్టీ నాయకుల బంధువులు అందరూ కూడా ఆర్థికంగా నష్టపోయామనేటువంటి బాధ, విపరీతమైన బాధ వాళ్ళల్లో ఉంది. రాష్ట్ర ప్రజల్లో లేదు. రాష్ట్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు, కోస్తాంధ్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వులతోటి. 3 ప్రాంతాలు సమగ్రంగా సమాంతరంగా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఆలోచనకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటున్నారు. సో బాబు గారు, ఇకనైనా మంచి రాజకీయాలు చేయండి. అనుక్షణం ప్రతినిత్యం అసత్యాలు చెప్తూ ప్రజల్లో అపోహలు కలిగిస్తూ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచుదామని చూస్తున్నారు. అది జరిగే పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయమే. మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మీరు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారో ఉండరో కూడా తెలియదు. ఆ టైంకి మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు అప్పుడే 73 ఏళ్ళు వచ్చినాయి. మీరు ప్రచార బాధ్యతలు పూర్తిగా చేయలేరు. అయినా ఓపికగా తిరుగుతున్నారు, మెచ్చుకోవాల్సిందే మిమ్మల్ని. కానీ 44 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది గనక మంచి సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి యువకుడు, అతనికి మంచి సలహాలు ఇవ్వండి. అంతేగాని రాష్ట్రంలో అశాంతి నెలకొల్పడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. 3 ప్రాంతాల అభివృద్ధికి, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి మీరు కూడా కంకణం కట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి, సమాంతర అభివృద్ధికి మీరు కూడా అలాగే కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మనసుతోటి, మీరు పెద్ద మనసు చేసుకోండి బాబు గారు. ఆ పెద్ద మనసు